ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అనునిత్యం ప్రజల పక్షాన నిలుస్తోంది టీ న్యూస్. ప్రజా సమస్యలపై టీ న్యూస్ రాజీలేని పోరాటం చేస్తోంది. టీ న్యూస్ ప్రసారం చేసిన అనేక కథనాలపై అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీలోని ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తున్న 418 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించారు. 2 నెలలుగా వారంతా ఖాళీగా ఉంటున్నారు. ఈ ఎంప్లాయీస్ ను విధుల్లోకి తీసుకోవాలని టీ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నడిపింది. ఎట్టకేలకు స్పందించిన హైడ్రా అధికారులు రేపటి నుంచి విధులకు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. విద్యార్హత ఆధారంగా హోదాలు కల్పించి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీ న్యూస్ ఎఫెక్ట్ తో ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎంప్లాయీస్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే జిహెచ్ఎంసీ లో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా కూడా గత ఏడాదిన్నరగా హైడ్రా పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి కొంతమందిని దాదాపు 816 మందిని అటు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో వారు పనిచేయలేకపోతున్నాము, ఏదైతే పార్కుల వెంట కావచ్చు, నాలాల వెంట కావచ్చు, ఏదైతే చెరువుల వెంట కూడా మమ్మల్ని ఏదైతే విధులు నిర్వహించాలంటూ కూడా రాత్రింబవళ్ళు అక్కడే ఉంచుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చలిలో కావచ్చు, దోమల వేడిలో కావచ్చు చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రులు కూడా మేము అక్కడ ఉండలేకపోతున్నామంటూ కూడా మరొకసారి హైడ్రాను ఆశ్రయించినటువంటి అక్కడ పనిచేసేటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళంతా కూడా రిలీవ్ చేయాలంటూ కూడా గత ఏప్రిల్ 22వ తేదీన వారంతా కూడా కోరడం జరిగింది. అయితే ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా వాళ్ళు విధులు అక్కడ నిర్వహించారు. అయితే మళ్ళీ జిహెచ్ఎంసీ లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా మళ్ళీ ఇటు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకోకపోవడం, గతంలో చేసినటువంటి పనులకు ఏదైతే జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా దాదాపు మొన్న 2-3 రోజులుగా జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు బైఠాయించినటువంటి పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వరుసగా టీ న్యూస్ కథనాలు వేసింది. ఏ ఛానల్ కూడా కనీసం వారి గోడు కూడా పట్టించుకోలేదు. వరుస కథనాలతో ఏదైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కదిలి మరొకసారి వాళ్ళతో మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశాము. కానీ వాళ్ళు మరొకసారి కూడా ఇటు హైడ్రా అధికారుల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. రేపు ఏదైతే వాళ్ళ విద్యార్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కాపీలు కూడా తీసుకొని వస్తే వాళ్ళ విద్యార్హతలను బట్టి మరొకసారి వాళ్ళకు హోదాలు పెంచి ఉద్యోగాలకి తీసుకుంటాము, ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు కూడా ఇస్తామని కూడా చెప్పడంతో వాళ్ళు టీ న్యూస్ కూడా పూర్తిగా శుభాకాంక్షలు తెలిపినటువంటి ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి కనబడింది. మరొకసారి కూడా టీ న్యూస్ కథనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ వల్లనే మాకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చాయి, మా కుటుంబం ఎందుకంటే రాబోయేటువంటి స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి, తమ పిల్లలు స్కూల్లోకి వెళ్లాలంటే ఫీజులు కూడా కట్టలేకపోతున్నాము, కుటుంబ పోషణ కూడా 2 నెలల నుంచి నడవట్లేదు, కనీసం హైదరాబాద్ లో బతకాలంటే కనీసం 15,000 నుంచి 20,000 అవసరం అవుతుంది, చిన్న కుటుంబం బతకాలన్నా కానీ 10,000 కావాలి, కానీ ఇప్పటికే 3 నెలల నుంచి కూడా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కూడా తమ ఓడు కూడా టీ న్యూస్ కు చెప్పడంతో ఆ వార్తలు కూడా మనం చెప్పినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రేపటి నుంచి విధుల్లోకి హాజరవుతున్నామని కూడా తమ టీ న్యూస్ ద్వారా కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.